డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఓ వ్యక్తిపై చేవెళ్ల ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఘోరంగా తిడుతూ కాళ్లతో తన్నుతూ బైకర్ని ఈడ్చుకెళ్లారు. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేశం, కానిస్టేబుల్ జందార్ సీను, హోంగార్డ్ కేశవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ వాహనదారుడితో ట్రాఫిక్ పోలీసులకు వాగ్వాదం జరిగింది. దీంతో రెచ్చిపోయిన ట్రాఫిక్ సీఐ వెంకటేశం, కానిస్టేబుల్ జందార్ సీను, హోంగార్డ్ కేశవులు బైకర్ను చితకబాదారు. బూతులు తిడుతూ కాళ్లతో తన్నుతూ ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనను మరో వాహనదారుడు వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. 5:30 ఆ సమయంలో ఒక కారు వచ్చింది. ఆ కారు ఆపి మేము వెహికల్ చెకింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తుంటే అతను ఊదకుండా తిట్టి పారిపోతున్నాడు. పారిపోయే సమయంలో రోడ్డు దిగి వెళ్తుంటే అక్కడ నేను మా సిబ్బంది కలిపి అతను తీసుకొని వచ్చి అతను డ్రంక్ అండ్ డ్రైవ్ వేసి అదే రోజు లోకల్ పిఎస్లో కంప్లైంట్ ఇప్పించి అతని మీద కేసు కట్టేయడం జరిగింది. అతను మేము తీసుకొచ్చే క్రమంలో మా మీద బూతు మాటలు తిట్టడం జరిగింది. అతన్ని మేము ముందుకు తీసుకొచ్చాము. ఆడ రోడ్డు డౌన్ నుండి ఇట్లా వంగేసరికి అలా కనిపిస్తుంది. అది మేము అతనైతే ఏం ఇబ్బంది అయితే పెట్టలేదు. అతని లోకల్ పిఎస్ తీసుకొచ్చి అదే రోజు కంప్లైంట్ ఇప్పించడం జరిగింది. అతని మీద మా విధిలో ఆటంకం కలిగించినందుకు అతని మీద పిఎస్లో కేసు పెట్టి అతని మీద ఒక కేసు కట్టి ఇవ్వడం జరిగింది.